వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో పాలిటిక్స్ సంబంధించిన అన్ని టాపిక్స్ పైన క్లాస్ అనేది చేస్తున్నాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఫుల్గా చూడండి. ఈ వీడియోలో రాజ్యాంగ సవరణ గురించి చూద్దాం. రాజ్యాంగ సవరణ. అసలు ఈ రాజ్యాంగాన్ని ఎవరు సవరించవచ్చు అంటే మనకు రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంట్కి అనేది అధికారం ఉన్నది. ఇదే విషయాన్ని రాజ్యాంగంలోని 20వ భాగంలోని 368వ ఆర్టికల్ అనేది పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించడానికి అధికారం ఇస్తూ మనకు ఈ యొక్క 368 ఆర్టికల్లో వివరించడం జరిగింది. అలాగే పార్లమెంట్ అనేది రాజ్యాంగాన్ని సవరించడానికి అనుసరించవలసిన విధి విధానాలు అనేది ఈ యొక్క 368 ఆర్టికల్లో వివరించారు. అయితే మనకు రాజ్యాంగంలోని ఏ విషయాన్నైనా పార్లమెంటు సవరించవచ్చా అంటే అలా సవరించడానికి ఉండదు. సో ఇదే విషయాన్ని మనకు కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీంకోర్టుకు అనేది రావడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ రాజ్యాంగంలోని మౌలిక స్వరూప అంశాలను మాత్రం పార్లమెంటు సవరించడానికి వీలు లేదని చెప్పి ఈ యొక్క కేసులో తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు రాజ్యాంగాన్ని సవరించడానికి అనుసరించవలసిన ప్రక్రియ గురించి ఇప్పుడు చూద్దాం. సో మనకు రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్ అనేది పార్లమెంట్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అంటే మనకు లోక్సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు, లేదంటే రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. కానీ రాష్ట్ర శాసనసభల్లో మాత్రం ఈ యొక్క బిల్లు అనేది ప్రవేశపెట్టడానికి వీలు లేదు. అయితే ఈ బిల్లుని ఎవరు ప్రవేశపెడతారు? సో ఈ యొక్క బిల్లు అనేది మంత్రివర్గ సభ్యుడు కానీ లేదా ప్రైవేట్ సభ్యుడు కానీ ఎవరైనా సరే ప్రవేశపెట్టవచ్చు. అయితే మనకు ఈ యొక్క బిల్లు అనేది పార్లమెంట్ ఏ సభలో అయినా ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి అనుమతి అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనం రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండానే ఈ యొక్క బిల్లు అనేది మనం పార్లమెంట్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అయితే ఈ యొక్క బిల్ అనేది ప్రతి సభలో ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందాలి. ఇక్కడ ప్రత్యేక మెజారిటీ అంటే మనకు ప్రతి సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ సభ్యులు మరియు హాజరై ఓటింగ్లో పాల్గొన్న సభ్యులలో 2/3 వంతు మెజారిటీ అనేది తప్పకుండా ఉండాలి. సో మనకు ఈ రెండు సభలు అనేది ఈ యొక్క బిల్లును అనేది విడివిడిగా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ యొక్క సంయుక్త సమావేశం అనేది ఎలాంటి సమావేశం అనేది జరగదు. అంటే రాజ్యసభలో వేరే ఉంటుంది, అలాగే లోక్సభలో వేరేగా రెండు వేరుగా ఈ యొక్క బిల్ అనేది ఆమోదించాల్సి ఉంటుంది. ఈ యొక్క రాజ్యాంగంలో సమైక్యపరమైన అంశాలు ఏమన్నా అంశాలకు సంబంధించిన బిల్లు ఏదైనా ఉంటే దానిని మాత్రం రాష్ట్ర శాసనసభకు ఆ యొక్క బిల్లు అనేది ఆమోదిస్తానికి పంపించడం జరుగుతుంది. కానీ మనకు అన్ని రాష్ట్రాలు ఆమోదం అనేది అవసరం లేదు. సో సాధారణ మెజారిటీతోనే ఈ యొక్క బిల్లు అనేది ఆమోదించాల్సి ఉంటుంది. సాధారణ మెజారిటీ అంటే హాజరై ఓటింగ్లో పాల్గొన్న మెజారిటీ సభ్యులు అనేది ఈ యొక్క బిల్లుని ఆమోదించాలి. సో పార్లమెంట్లో మనకు ఈ రెండు సభలు మనకు ఈ యొక్క బిల్లును ఆమోదించిన తర్వాత ఒకవేళ మనకు అవసరం అనుకుంటే రాష్ట్ర శాసనసభకు ఈ యొక్క బిల్లును పంపిస్తారు. దాని తర్వాత మనకు ఆ యొక్క బిల్లు అనేది రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తారు. అయితే మనకి ఇక్కడ రాష్ట్రపతి అనేది ఆ యొక్క బిల్లుని తప్పకుండా అతను ఆమోదించాల్సి ఉంటుంది. సో అతను దాన్ని నిలిపివేయడం కానీ లేదంటే దాంట్లో ఏమైనా మార్పులు చేసుకొని తీసుకురమ్మని కానీ చెప్పడానికి అతనికి రాష్ట్రపతికి ఎలాంటి అధికారం అనేది లేదు. సో ఇదే విషయాన్ని మనకు 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971లో మనకు రాజ్యాంగ సవరణ బిల్లును తప్పక ఆమోదించవలసిన బాధ్యత రాష్ట్రపతికి ఉంది అని చెప్పి ఈ యొక్క చట్టంలో పేర్కొనడం జరిగింది. అయితే మనకు ఈ రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ఈ యొక్క బిల్ అనేది చట్టం అవుతుంది. ఈ చట్టం ప్రకారం రాజ్యాంగాన్ని సవరణ అనేది జరుగుతుంది. సో మనకు ఈ యొక్క రాజ్యాంగ సవరణలు అనేవి దాంట్లో 3 రకాలుగా ఉండడం జరుగుతుంది. సో దాంట్లో మొదటిది వచ్చేసి పార్లమెంట్ యొక్క సాధారణ మెజారిటీ ద్వారా సవరణ. సెకండ్ వన్ వచ్చేసి పార్లమెంట్ యొక్క ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరణ. పార్లమెంట్ యొక్క ప్రత్యేక మెజారిటీ మరియు సగం రాష్ట్రాల ఆమోదం ద్వారా సవరణ. సో ముందుగా మనం పార్లమెంట్ యొక్క సాధారణ మెజారిటీ ద్వారా చేసే సవరణ గురించి తెలుసుకుందాం. అయితే మనకు రాజ్యాంగంలో అనేక అంశాలని పార్లమెంట్ యొక్క ఉభయ సభలలో సాధారణ మెజారిటీ ద్వారానే సవరించడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ యొక్క సవరణ అనేది 368వ ప్రకరణ పరిధిలోకి అనేది రాదనమాట. అయితే మనకు ఇక్కడ ఎలాంటి విషయాల్ని మనం ఈ యొక్క బిల్లు ద్వారా పార్లమెంట్ యొక్క సాధారణ మెజారిటీ ద్వారా మనం ఈ యొక్క బిల్లుని పాస్ చేయొచ్చు అంటే నూతన రాష్ట్రాలను చేర్చుకోవడం లేదా స్థాపించడం. అంటే మనకు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడదీశారు కదా. సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడదీయడం అనేది మనకు పార్లమెంట్లో సాధారణ మెజారిటీ ద్వారా బిల్లు అనేది ప్రవేశపెట్టి
ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఈ యొక్క రాష్ట్రాలను అనేది విడదీయడం జరిగింది. అయితే మనకు నూతన రాష్ట్రాలు ఏర్పాటు కానీ లేదా రాష్ట్రాల యొక్క విస్తీర్ణాన్ని పొడిగించడం కానీ తగ్గించడం కానీ సరిహద్దులు మార్చడం కానీ లేదంటే పేర్లు మార్చడం. రీసెంట్గా మనకు చాలా రాష్ట్రాలకి పేర్లు మార్చుకున్నారు కదా. ఎగ్జాంపుల్ చూస్తే మనకు కేరళని కేరళం అని చెప్పి పేరు అనేది మార్పు చేశారు కదా. సో మనకి పార్లమెంట్లో ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సాధారణ మెజారిటీ ద్వారానే ఈ యొక్క బిల్లు అనేది ఆమోదం పొందడం జరిగింది. తర్వాత ఆ రాష్ట్రాల పేర్లు అనేది మార్పు చేయడం జరిగింది. అలాగే మనకు రాష్ట్ర విధాన మండలి రద్దు లేదా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటే ఈ యొక్క బిల్ అనేది పార్లమెంట్లో సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది. అలాగే మనకు 2వ షెడ్యూల్లో ఉన్న రాష్ట్రపతి, గవర్నర్లు, స్పీకర్లు, న్యాయమూర్తులు మొదలైన వారి యొక్క జీతభత్యాలు, గౌరవ వేతనాలు, ప్రత్యేక హక్కుల గురించి ఏమైనా మార్పు చేర్పులు చేయాలనుకుంటే ఈ బిల్లు అనేది ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో సాధారణ మెజారిటీ ద్వారానే ఈ యొక్క బిల్లుని ఆమోదించవచ్చు. అలాగే మనకు పార్లమెంట్లో కోరం. సో కోరం అంటే మనకు పార్లమెంట్లో రాజ్యసభ కానీ లోక్సభ కానీ ఏదైనా సభ మనకు జరిపించాలంటే కొంతమంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనకు లోక్సభలో 10 మంది ఉన్నారనుకుంటే ఒకవేళ 5 మెంబర్స్ వస్తేనే ఆ సభ అనేది జరగాలని చెప్పి ఉంటుంది. నేను ఓన్లీ ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్పాను. సో అలా మనకు ఎవరైతే సభ్యులు ఉన్నారో ఆ సభ్యులు కొంతమంది సభ్యులు ఉంటే అంటే మనకు ఒక నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ ప్రకారం అంతమంది వస్తేనే ఆ సభ అనేది జరగాలని చెప్పి ఉంటుంది. దాన్నే మనం కోరం అని చెప్పి అనడం జరుగుతుంది. సో మనకు ఆ కోరం ఎంత ఉండాలనే విషయాన్ని కూడా వాళ్ళు మార్చాలనుకున్నా లేదా పెంచాలనుకున్న ఈ యొక్క పార్లమెంట్లో బిల్లు అనేది పెట్టినప్పుడు సాధారణ మెజారిటీ ద్వారానే ఆ యొక్క బిల్లు అనేది ఆమోదాన్ని పొందవచ్చు. అలాగే పార్లమెంటు సభ్యులు యొక్క జీతభత్యాలు కానీ లేదా పార్లమెంట్లో కార్యవిధాన నియమాలు కానీ పార్లమెంటు దాని యొక్క సభ్యులకు కమిటీల యొక్క ప్రత్యేక హక్కులు కానీ లేదా పార్లమెంట్లో వాడే ఇంగ్లీష్ భాష వాడుక కానీ లేదా సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం కానీ తగ్గించడం కానీ లేదా సుప్రీంకోర్టుకి ఎక్కువ అధికార పరిధిని ఇవ్వడానికి కానీ లేదా తగ్గించడానికి కానీ అధికార భాష అనేది ఏది వాడాలి అనే దాని గురించి కానీ లేదా పౌరసత్వం పొందడం, అంటే మనకు పౌరసత్వం అనేది ఏ విధంగా పొందాలి, మనకు పౌరసత్వం అనేది ఏ విధంగా వస్తుందని చెప్పి మనకు చాలా డీటెయిలింగ్ ఉంటుంది రాజ్యాంగంలో. సో అవి కూడా మనం ఏమైనా మార్పు చేర్పులు చేయాలనుకున్నా కానీ ఈ యొక్క పార్లమెంటు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికల మనకు 5 yearsకి ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి కదా. సో అలా మనకేమైనా తగ్గియాలనుకున్నా లేదంటే పెంచాలనుకున్నా కానీ ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్ యొక్క సాధారణ మెజారిటీ ద్వారానే ఈ యొక్క బిల్లుని ఆమోదించవచ్చు. సో మనకి ఇక్కడ పార్లమెంట్ యొక్క సాధారణ మెజారిటీ ద్వారా చేసే ఇంకేమున్నాయంటే నియోజకవర్గాల హద్దుల మార్పులు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడానికి మనకు పార్లమెంట్లో ఈ యొక్క సాధారణ మెజారిటీ ద్వారా ఆ బిల్లు అనేది ఆమోదం పొందుతుంది. అలాగే మనకు 5వ షెడ్యూల్ ప్రాంతాలు కానీ షెడ్యూల్ తెగల యొక్క పరిపాలన కానీ ఏమన్నా మార్పు చేర్పు చేయాలనుకుంటే ప్రత్యేకంగా ఏమన్నా ఆ ప్రాంతాలని మనం పర్యవేక్షించాలనుకుంటే కూడా అధికారం అనేది ఎవరికి ఇవ్వాలి అనే దాని గురించి కూడా మనం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి సాధారణ మెజారిటీ ద్వారానే దాన్ని మార్పు చేర్పులు అనేది చేయవచ్చు. అలాగే పార్లమెంట్ యొక్క ప్రత్యేక మెజారిటీ ద్వారా చేసేవి ఏమున్నాయో చూద్దాం ఒకసారి. సో మనకి ఇక్కడ ప్రత్యేక మెజారిటీ అంటే ప్రతి సభలోనూ మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ సభ్యులు మరియు హాజరై ఓటు వేయు సభ్యులలో 2/3 మెజారిటీ అనేది తప్పకుండా ఉండాలి. సో ఇక్కడ మనకు ఈ యొక్క బిల్లులో ఉండవలసిన ఏ యొక్క అంశాలని పార్లమెంట్ యొక్క ప్రత్యేక మెజారిటీ ద్వారా ఆమోదించాలంటే సవరిస్తారంటే ప్రాథమిక హక్కులు కానీ లేదా ఆదేశిక సూత్రాలు కానీ లేదంటే మొదటి 3వ పద్ధతిలో అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం సాధారణ మెజారిటీ ద్వారా చేసేవి అవి కానీ లేదంటే మనం నెక్స్ట్ చెప్పుకోబోయే విషయాల్లో లేని విషయాలని మనం ఇక్కడ పార్లమెంట్ యొక్క ప్రత్యేక మెజారిటీ ద్వారా ఆ యొక్క అంశాలని సవరించవలసి ఉంటుంది. సో మనకు నెక్స్ట్ పార్లమెంట్ యొక్క ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం. ఇక్కడ మనకు ఈ పద్ధతి ద్వారా చేయాలంటే మనకు ఏ అంశాల మీద చేస్తారంటే సమైక్య వ్యవస్థకు సంబంధించిన అంశాలను మన యొక్క పార్లమెంట్లో తన ప్రత్యేక మెజారిటీ ద్వారా మరియు సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదంతో ఈ యొక్క సవరణలు అనేవి చేయడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ ఎన్నైతే రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలు ఆమోదం అనేది ఇక్కడ మనకు అవసరం లేదు. అన్ని రాష్ట్రాలు ఇచ్చినా లేదా కొన్ని రాష్ట్రాలు ఇచ్చినా కానీ ఈ యొక్క పార్లమెంట్ ఏదైతే సవరణ చేయాలనుకుంటుందో ఆ సవరణ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఒకవేళ ఏదైనా ఒక రాష్ట్రం అనేది
ఆ సవరణ చేయకూడదు అని చెప్పి తీర్మానం ఇచ్చినట్లయితే పార్లమెంట్ అనేది ఆ యొక్క విషయాన్ని కన్సిడర్ చేయదు. అంటే పార్లమెంట్ ఏదైతే చేయాలనుకుంటుందో అది మాత్రమే ఫైనల్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ రాష్ట్ర శాసనసభలకు ఈ యొక్క బిల్లు పైన వారి యొక్క ఒపీనియన్ని తెలపమని చెప్పి మనకు ఏదైతే బిల్లును పంపిస్తున్నారో ఆ బిల్లు అనేది ఎన్ని రోజుల్లో వాళ్ళు తీర్మానించాలి అని చెప్పి మనకు రాజ్యాంగంలో ఎక్కడ కూడా కాలపరిమితి అనేది చెప్పలేదు. సో వాళ్ళు ఎప్పుడైనా ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఇచ్చిన విషయాన్ని పార్లమెంట్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మనకు పార్లమెంట్ యొక్క ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం ఎలాంటి బిల్లులో ఈ యొక్క పద్ధతిని ఉపయోగిస్తారంటే రాష్ట్రపతి ఎన్నిక, దాని యొక్క విధానం, లేదా కేంద్ర రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాల విస్తృతి. అంటే మనకు కేంద్ర రాష్ట్రాలకి కార్యనిర్వాహక అధికారాలు అనేవి పెంచడం కానీ తగ్గించడం కానీ, అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్యలో శాసనపరమైన అధికారాలు ఏమన్నా పెంచడం కానీ తగ్గించడం కానీ, సుప్రీంకోర్టు, హైకోర్టులు మనకు, అలాగే వస్తు మరియు సేవల పన్ను మండలి 7వ షెడ్యూల్లోని ఏ జాబితానైనాను, అలాగే పార్లమెంట్ రాష్ట్రం ఒక ప్రాతినిధ్యం కానీ, ఈ యొక్క విషయాలని మనం సవరించాలనుకుంటే పార్లమెంట్ ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్ యొక్క ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం అనేది తీసుకున్న తర్వాతనే ఆ యొక్క సవరణలు అనేది చేయడం జరుగుతుంది. సో మనకు ఈ యొక్క రాజ్యాంగ సవరణ ప్రక్రియ పైన కొన్ని విమర్శలు అనేది ఉండడం జరిగింది. సో ఆ యొక్క విమర్శల్ని మనం ఇప్పుడు చూద్దాం. మనకు రాజ్యాంగంలో సవరించడానికి పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉంది. సో కొన్ని సమైక్య అంశాలను గురించి చెప్పినప్పుడు మాత్రమే రాష్ట్ర శాసనసభలకు దాని మీద మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి అలా కాకుండా అందరికీ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే ఈ యొక్క అధికారం ఉండడం అనేది అది మంచి పద్ధతి కాదని చెప్పి చాలామంది దాన్ని విమర్శించడం జరిగింది. అలాగే మనకు విధాన పరిషత్తును ఏర్పాటు చేయాలని చెప్పి లేదా రద్దు చేయాలని చెప్పి కోరుతూ రాష్ట్ర విధాన సభ పార్లమెంట్ను కోరితే ఆ యొక్క తీర్మానాన్ని పార్లమెంట్ అనేది తీసుకోవచ్చు. అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు ఒకరు రద్దు చేయమంటే రద్దు చేయొచ్చు, లేదా రద్దు చేయకపోవచ్చు కూడా. పార్లమెంట్ ఏదైతే చేయాలనుకుంటుందో అదే మనకు ఇక్కడ ఫైనల్ అవుతుంది. అంటే అలా మనకు ఏదైతే రాష్ట్రాలు ఏదైతే కోరుకుంటున్నో ఆ విషయాన్ని చేయట్లేదు కాబట్టి ఇది కూడా మనకు విమర్శకు అనేది గురి కావడం జరిగింది. అలాగే మనకు రాష్ట్ర శాసనసభలకు సవరణ బిల్లును పంపినప్పుడు అది ఎన్ని రోజుల్లో వాళ్ళు ఆమోదించాలి అనే విషయాన్ని కూడా ఎక్కడ రాజ్యాంగంలో చెప్పలేదు. అలాగే ఒకవేళ మనకు రాష్ట్రాలు ఒకవేళ ఆ బిల్లుని తిరస్కరించిన ఆమోదించిన పార్లమెంట్ అనేది తాను ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తుంది. కాబట్టి ఈ రెండు విషయాలను కూడా చాలామంది విమర్శించడం జరిగింది. సో ఇదండి మనకు రాజ్యాంగ సవరణకు సంబంధించిన మొత్తం ఫుల్ నోట్స్ ఇది. సో ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకుంటే తప్పకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ యొక్క టాపిక్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ వస్తే మీరు తప్పకుండా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.